రామకృష్ణారెడ్డి గారికి అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఎన్ భాస్కరరావు గారిని వారి కుటుంబ సభ్యుల్ని అభినందించాలి ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు. పెద్దలు శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా మన ప్రపంచవ్యాప్తంగా ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో అనేక మార్పులు చెందుతుంది. ఇందులో భాగంగానే మనకి గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, ఎల్ నీనో ఎఫెక్ట్ కానివ్వండి, వీటి వల్ల మనకి పర్యావరణం మొత్తం ఈ కొండపోత వర్షాలు రావడం, వరదలతో చాలా మంది ఇబ్బంది పడటం, ముఖ్యంగా మనకి హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి ప్రాంతాలు చూసినట్లయితే, లేకపోతే ఉత్తరాఖండ్ కానీ ఏ విధంగా వాతావరణం మనకి వైపరీత్యాలు వస్తుంది చూస్తాం. అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళు ఎక్కువ ఉన్నాం. ఇక్కడ అయితే ఈ వాతావరణం కానివ్వండి, పర్యావరణం నిమిత్తం మనవంతు కూడా కొంత మార్పు మనం చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. ముఖ్యంగా మొన్న చూసాం యూరియా కోసం ఏ విధంగా మనం అంటే అవసరం లేనప్పటికీ కూడా మన ప్రభుత్వం మనకి 260 రూపాయలకి ఇస్తుందని చెప్పి ఏ విధంగా మనం దాన్ని అబ్యూజ్ చేస్తున్నాం. ఒక విధంగా అత్యధికంగా యూరియా వాడటం, లేకపోతే పురుగుల మందు, లేకపోతే మన గడ్డి మందు, ఇవన్నీ కూడా కొంచెం మార్చుకుని సేంద్రీయ పద్ధతుల్లో వెళ్ళి, అదేవిధంగా మనకి పంటలు కూడా ఏ పంట ఏ ప్రాంతంలో మనకి తక్కువ నీరు వాడి పర్యావరణంపై తక్కువ ప్రభావం చూపించే పంటలు కూడా మనం ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన వంటి ప్రాంతాల్లో ఇక్కడ చూస్తున్నాం పామాయిల్ కానివ్వండి, లేకపోతే అంటే వరి అయితే ఎక్కువ నీరు ఉపయోగపడుతుంది, ఇక్కడ ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తగ్గించుకోవాల్సిందిగా ప్రభుత్వం పరంగా కూడా చాలా అంటే రైట్ ప్లేస్ లో రైట్ క్రాప్ ఏది అనేది ఇప్పుడు మనకి ప్రభుత్వం తరఫున కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నారు. త్వరలోనే మనకి ప్రభుత్వ పరంగా కూడా చాలా సలహాలు మనకి ఇవ్వబోతున్నారు. సో అందరూ పర్యావరణాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకుని మనమంతా కూడా కృషి దానికి ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది అందరూ కూడా ఒకసారి ఎన్ భాస్కరరావుని అభినందిస్తూ థ్యాంక్ యూ.